కలియుగంలో ధూమవతి అమ్మవారిని కూడా ఈ కాలానికి తగ్గట్టుగా ఆరాధించాలని అంటారు. హ్మ్. మరి అంటే ఎవరైనా ఆరాధించొచ్చా ధూమవతిని? ఎవరైనా ఆరాధించొచ్చా అంటే దశమహావిద్యలలో ధూమావతి అంటే ఇండివిజువల్‌గా ఎలా బతకటం అనేది నేర్పిస్తుంది. ఒక మగవాడి సహకారం లేకుండా తాను సొంతంగా ఎలా బతకచ్చు. దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్న సమయంలో అమ్మవారు ఆత్మాహుతి చేసుకున్నప్పుడు అమ్మవారి శరీరం నుంచి ధూమం వెలువడుతుంది. ఆ ధూమం నుంచి ఉద్భవించిన దేవతే ధూమావతి. అక్కడ ఉన్న దేవతల్ని అమ్మవారికి జరిగిన అన్యాయానికి గాను శిక్షిస్తూ వస్తుందన్నమాట. ఉచ్చాటన దేవత. అంటే తన పిల్లలకు తప్పు చేసినప్పుడు తాను శిక్షించే రూపాన్ని ధూమావతిగా ఇంపజేసింది అమ్మవారు. ధూమావతి ఆరాధన చేసినప్పుడు ఏమవుతుందంటే భూ కబ్జాలు చేస్తారు కదా! మన ల్యాండ్‌ని ఎవరైనా కబ్జా చేసినా, మన ఇంట్లో నుంచి వెళ్ళకపోయినా, ఉచ్చాటన దేవతగా అమ్మవారి మంత్రాన్ని వాళ్ళ పేరు జోడించి జపించడం ద్వారా వారు మన ఇల్లు ఆక్యుపై చేసుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ల్యాండ్ కబ్జాలు జరిగినా ల్యాండ్‌లో నుంచి వెళ్ళిపోతారు. కొంతమంది మగవాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకు ఉచ్చాటన మంత్రం ప్రయోగిస్తే అక్రమ సంబంధాలు తొలగిపోయి భార్యతో, కుటుంబంతో సంతోషంగా ఉంటారన్నమాట. కాబట్టి అమ్మవారి శక్తి అని అతి ఉన్నతమైంది, అతీంద్రియ శక్తులను ఇస్తుంది. కానీ అది గురువును అనుసరించి జపం చేస్తే చాలా ఉత్తమం. లేదంటే అష్టోత్తరం చేసుకోవచ్చు. ఈ కలియుగంలో దశమహావిద్యలు అంటే శాక్తేయ ఆరాధనలో ఉన్నవాళ్ళు మాత్రమే వాళ్ళు ఆరాధించాలా? లేకపోతే ఏ సంప్రదాయంలో వారైనా ఎవరైనా ఆరాధించొచ్చంటారా? అమ్మ దశమహావిద్యలనేది ఏ సాంప్రదాయం వాళ్ళైనా ఎవరైనా ఆచరించవచ్చు. ఎందుకంటే కుల మతాలు అనేవి సాంప్రదాయాలు, సంస్కృతి అనేది మనం ఏర్పరచుకుంది. అమ్మ ఎప్పుడూ అమ్మే కదా! మనల్ని సృష్టించిన జగన్మాత మనల్ని రక్షించుకోవడం కోసం ఆమె అనేక రూపాలు ధరిస్తూ వచ్చింది. హిందుత్వంలో ఉన్న గొప్పతనం ఏంటంటే హిందూ ధర్మంలో మనకు నచ్చిన తత్వాన్ని బట్టి, మన నేచర్ని బట్టి దేవతని మనం చూస్ చేసుకోగలిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆంజనేయ ఉపాసన అనుకోండి, బ్రహ్మచర్యం అతనికి ఇష్టం, ఆంజనేయ స్వామి అతనికి ఇష్టం, అతని నేచర్కి తగిన ఆయన అనిపించినప్పుడు ఉపాసన చేసుకోవచ్చు. ఉగ్రతత్వం ఎక్కువ ఉంది, మేము వెంటనే దేవతను చూడాలనుకున్న వాళ్ళు కాళీ ఉపాసన చేస్తారు. లేదు మా తత్వం సాత్వికమైనది, మేము అది తినం ఇది తినం అంటే ఎవరికి తగినట్టు వారు ఉపాసనని చేసుకునే అవకాశం మన హిందూ ధర్మంలో ఉంది. అది మనం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం అన్నమాట. ఎవరైనా ఏ దేవతనైనా ఆరాధించవచ్చు. కావాల్సింది భక్తి, శరణాగతి, నమ్మకం. ఇప్పుడు ద్రౌపది వస్త్రాభరణం జరిగే సమయంలో అమ్మవారు చీర పట్టుకొని తనను తాను కాపాడుతూ ఉంటుంది. అంటే తన మానవ ప్రయత్నం తను చేస్తుందన్నమాట. అంతవరకు కృష్ణుడు రాడు. ఎప్పుడైతే తన చీర వదిలేసి గోవిందా అని చేతులు ఎత్తుతుందో అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వస్తాడనమాట ద్రౌపదీదేవిని రక్షించడానికి. అంటే పూర్తి శరణాగతి. ఎప్పుడైతే మనం నేను నన్ను నా ఆత్మని నీ పాదాల దగ్గర నేను సమర్పిస్తున్నాను అని అనుకుంటాము, పూర్తిగా మనల్ని మనం సమర్పిస్తాము, ఆత్మ సమర్పణ చేసుకుంటాము, అప్పుడు దేవతలు మనకు సహాయం చేస్తారు. ఆ విధమైన పూర్తి శరణాగతి ఉంటే ప్రతి దేవత మనల్ని రక్షిస్తుంది. మన తత్వాన్ని అనుసరించి దేవతా ఉపాసన చేయడం అనేది ఉత్తమం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్